హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రియానా వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో. ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఈ వీడియోలో నేను చిన్న సైజుకి కూడా ఎలా తీసుకోవాలనేది క్లారిటీగా చెప్తాను. పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే 42 ఇంచెస్ అండి. ఫస్ట్ లైనింగ్ వచ్చేసి వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలండి. ఇట్లా ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసి ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాం. తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలండి. ఏ బ్లౌజ్ కానీ ఇలానే తీసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. నేను చెప్పిన కటింగ్ అయితే మీరు చేసినట్టయితే ఎలాంటి బ్లౌజ్ అయినా ఏ సైజ్ వాళ్ళైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అండి. సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవచ్చు అండ్ టేప్తో ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నేను. ఫస్ట్ సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర ఇంకా ఈ ఎండ్ దగ్గర నడుము దగ్గర ఇట్లా పట్టుకొని ఎక్కడైతే మనకు ప్లేట్ ఉంటుందో అక్కడ పట్టుకొని మనం మార్జిన్ వేసాం కదా అక్కడ ఆ లైన్ దగ్గర నుంచి ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రా చేసుకోవాలండి. ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు. నేను టేప్తో చూస్తే నాకు ఇక్కడ 14.5 ఉందండి. సో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇటు సైడ్ కూడా 14.5 పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. బ్లౌజ్ మనం సైజ్ చూస్తాం కదా అది ఎక్కువ లాగకూడదండి. ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇక్కడ పైన కూడా 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నా మార్జిన్. పైన షోల్డర్కి కూడా మనకు కావాలి కదా కుట్ల కోసము. సో ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నా. పైన కింద హాఫ్ ఇంచ్ నార్మల్గా కూడా మీరు తీసుకోవచ్చు. బ్లౌజ్ పెట్టి దాని టోటల్ హైట్ చూసి దాని +1 పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను వేస్ట్ లెంత్ తీసుకుంటున్నానండి. ఇక్కడ హూక్స్ పట్టి ఉంది కదా అది వదిలేసి హూక్స్ పట్టి వదిలేసి అక్కడ నుంచి బ్లౌజ్ నడుము కొల అనేది చూస్తున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి 37 ఇంచెస్ వచ్చిందండి. ఇట్లా కొంచెం కొంచెం బ్లౌజ్ పట్టుకుంటా టేప్ పట్టుకుంటా చూడాలండి. టోటల్ అయితే నాకు 37 ఇంచెస్ వచ్చింది నడుము. 37లో మనం 4 పార్ట్స్ చేయాలండి. 4 పార్ట్స్ చేస్తే మనకి 9.5 వస్తుంది. సో 9.5 తీసుకున్నా. +1 అనేది మనము ఇక్కడ ప్లేట్స్ కోసం తీసుకోవాలి. 2 ఇంచెస్ మార్జిన్ అండి. కింద నడుము కొలత అయిపోయింది కదా. నెక్స్ట్ బ్లౌజ్ అనేది ఇట్లా ప్లేస్ చేసుకోవాలండి. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇట్లా పెట్టుకొని మొత్తం పిన్స్ పెట్టుకోండి జరగకుండా ఉండడానికి. మనం కింద మార్జిన్ వేసాం కదా ఆ 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి అక్కడ నుంచి పెట్టుకోవాలండి. బ్లౌజ్ పెట్టుకొని ఇలా మనకి ఆమ్ హోల్ ఉంది కదా ఆమ్ హోల్ ఎక్కడైతే వచ్చిందో చెస్ట్ పాయింట్ ఆమ్ హోల్ పాయింట్ ఇట్లా 2 మార్క్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి ఇదేమో చెస్ట్ పాయింట్ అండి. అడ్డంగా లైన్ డ్రా చేశాను కదా అది వచ్చేసి ఆమ్ హోల్ డౌన్. సైజ్ బ్లౌజ్ ఇలానే పెట్టుకొని షోల్డర్ నెక్ లైన్ కూడా మనం డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి ఇట్లా హైట్ చేసేసుకోవాలి. హైట్ చేసుకొని నెక్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవాలండి. నెక్ మొత్తం రౌండ్ ఎలా అయితే ఉందో అట్లా కరెక్ట్గా పెట్టుకోవాలి మనము. ఎందుకంటే రౌండ్ అనేది అది ఎంత ఉందో అంతే రావాలి కాబట్టి మనకి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి కింద బ్రాడ్గా ఉంది కదా అది అట్లనే పెట్టుకొని పైనది మాత్రం అది అలా ఉంది కదా అని ఇట్లా దూరం పెట్టొద్దండి. దగ్గరికే పెట్టుకోవాలి. పైన మాత్రం మనం దగ్గరికే పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే దూరం పెడితే మనకి భుజాలు అనేవి జారుతాయి అన్నమాట. షోల్డర్ దగ్గర కూడా ఎట్లా అయితే ఉందో అట్లా మార్క్ చేసుకున్నానండి. అటు సైడ్ 1/2 ఇంచ్ పెట్టుకున్నానండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 1/4 ఇంచే పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా నెక్ దగ్గర ఎలాంటి నెక్ అయినా సరే అది డ్రెస్ అవ్వనివ్వండి బ్లౌజ్ అవ్వనివ్వండి 1/4 ఇంచే తీసుకోవాలి మనం ఖర్చులకి. 1/2 ఇంచ్ తీసుకోవద్దు మనకి ఎక్కువ అయిపోతుంది. మనము కుట్టేటప్పుడు కూడా 1/4 ఇంచే కుడతాము. 1/2 ఇంచ్ అయితే కుట్టము. చూసారు కదా ఇక్కడ కూడా 1/4 ఇంచే తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసి నేను ఇప్పుడు యాక్చువల్ సైజెస్ అసలు ఎంత ఉన్నాయనేది మీకు చెప్తానండి. ఇక్కడ మనకు షోల్డర్ వచ్చేసి 5.5 ఉందండి. బ్లౌజ్ బట్టి చూస్తే మనకి 5.5 వచ్చింది. అండ్ ఇక్కడ కూడా 5.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి లైన్ స్ట్రైట్గా రావడం కోసము 5.5 పెట్టుకున్నా. అండ్ ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకున్నాం కదండి ఆమ్ రౌండ్ పైన ఒక 1/2 ఇంచ్ మనకి స్టిచ్ కావాలి కదా స్టిచ్చెస్ కోసము. సో దానికోసం పెట్టుకున్నా. సో ఇక్కడ మనం టేప్తో చూస్తే మాత్రం మనకి 6 ఇంచెస్ వచ్చింది. మ్యాక్సిమం ఆమ్ డౌన్స్ మనకి అంతే ఉంటాయండి. 5.5 6 అంతే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉండవు ఏ బ్లౌజెస్కి అయినా సరే. సైజుని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్స్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ 42 కదండి. సో 10.5 అటు సైడ్ +2 ఇంచెస్ అనేది మార్జిన్ కోసం వదిలేసాను. లైన్స్ డ్రా చేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ మనం మొత్తము ఓవరాల్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈజీగా ఈ లైన్స్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ హామ్ హోల్ దగ్గర 1.5 తీసుకోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెద్ద బ్లౌజెస్లు అంటే 30 దాటి 30 31 32 నుంచి ఎంత సైజ్ అయినా 1.5 పెట్టుకోవాలి. 30 బిలో ఉంటాయి కదా వాటికి 1.5 అలా పెట్టుకోవాలండి. సో ఇది 42 సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా. సో దీనికి 1.5 పెట్టుకున్నాను. తర్వాత ఆర్మ్ స్కేల్తో ఇట్లా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ స్కేల్ లేకపోతే చేత్తో మనం క్రాస్ గీసాం కదా అక్కడ నుంచి ఇట్లా చేత్తో డ్రా చేసేసుకోవాలి.
ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.25 పెట్టానండి. 2.25 అంటే మనం నెక్ బ్లౌజ్ తీసుకున్నాం కదా, దాంతో నేను మెజర్ చేసి చూపిస్తున్నాను సైజ్ బ్లౌజ్ది. అండ్ హైట్ వచ్చేసి ఇక్కడ మనకి 10.5 ఉంది. ఆ పావించి వదిలేస్తే కింద 10.5 ఉందన్నమాట మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ 3 ఇంచెస్ అండి. మనకి ఎప్పుడైనా నెక్ కింద వైడ్గా కావాలి, ఇట్లా బ్రాడ్గా అనుకుంటే మనం పైన నెక్ ఎంత పెట్టుకుంటామో దానికి ఒక 1 ఇంచ్ కానీ లేదంటే ఒక 3/4 అట్లా ఎక్కువ పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ అలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి ఇట్లా మనం వేయాలన్నమాట. అయితే తినేం చెప్పారంటే నాకు ఎక్కువ బ్రాడ్ కావాలి, నాకు పెద్ద డీప్ నెక్ ఇట్లా బ్రాడ్ ఎక్కువ కావాలన్నారు. అందుకే నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. నాకు ఇది ఎందుకో సరిపోనట్టు అనిపించింది. అందుకే దాని పక్కన ఇంకొంచెం అది నార్మల్గా అయితే ఎక్కువ ఉంది కదా, సో దానికి ఒక 1/4 ఇంచ్ అన్నట్టు వదిలేసేసి, అది ఎట్లా అయితే డ్రాయింగ్ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో దానికి ఒక 1/4 ఇంచ్ వదిలేసి నేను ఇట్లా డ్రా చేసుకున్నాను. నెక్ అయిపోయింది కదండి. తర్వాత మనము ఇక్కడ ప్లేట్స్ పెడతాం కదా, ఆ ప్లేట్స్ అనేది ఎలా తీసుకోవాలంటే, ఈ బ్లౌజ్ ఉంది కదా దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలండి. వేస్ట్ దగ్గరికి, మనం వేస్ట్ ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడికి ఇట్లా ఒకసారి ఫోల్డ్ చేసి ఇట్లా గట్టిగా ఇట్లా రబ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక మార్క్ పట్టింది కదా, సో ఆ మార్క్ దగ్గర మనము ఇట్లా పెట్టుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా అనేది మనం తీసుకోవాలన్నమాట ప్లేట్స్. ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే, మనకి షోల్డర్ ఉంది కదా పైన, షోల్డర్కి మిడిల్ అంటే ఇప్పుడు 3 ఇంచెస్ ఉందనుకోండి, దానికి 1.5కి మిడిల్ ఎక్కడైతే వస్తుందో దానికి స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట. షోల్డర్కి మధ్యలో రావాలి. ఇంతే అండి బ్యాక్ నెక్ కటింగ్. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఇది బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఖర్చులు పెట్టుకోవాలండి. ఈ ఖర్చులు పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. అక్కడ ఖర్చు ఉంటే ఓకే, ఇక్కడ మనం ప్లేట్ వేయాలి అని చెప్పేసి మనం వెంటనే వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇట్లా మిడిల్కి కూడా ఒక కట్ వేయాలి. ఈ బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ తీసుకోవాలండి. ఫ్రంట్ కోసం ఏం చేయాలంటే, క్లాత్ ఇట్లా పెట్టి ఆ క్లాత్ మీద ఇట్లా బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ ఉంది కదా, అది దీని మీద ప్లేస్ చేసుకొని మొత్తం చుట్టూరా మార్క్ వేసుకోవాలి. ఇది ఎలా అయితే ఉందో అట్లా మార్క్ చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకొని ఆ పైన బ్యాక్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలా డ్రా చేసేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం కింద క్రాస్ పట్టి అనేది మనం సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి 2.5 ఉంది ఇది సైజ్ బ్లౌజ్కి. ఇది ఎంతైతే ఉందో మనం ఇంక ఎక్స్ట్రా తీసుకోకుండా అట్లనే 2.5 పెట్టుకోవాలన్నమాట. 2.5 పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. 2.5 అండి, ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ దీంతో మనకు సంబంధం లేదనమాట. ఇది క్రాస్ పట్టిది, ఇది వదిలేసేయాలి. ఇంక మనము బ్లౌజ్కి ఎంతైతే క్రాస్ పట్టికి ఒక్కొక్కసారి 2 ఇంచెస్ కూడా ఉంటుంది. 2 ఇంచెస్ ఉంటే 2 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలండి పైకి. మనం ఇక్కడ ఉక్సుల్ సైడ్ ఉంటుంది కదా, ఉక్సుల్ పట్టి సైడ్ నుంచి ప్లేట్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఊక్స్ పట్టికి ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలండి. 3 ఇంచెస్ ఉంది. సో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. అయితే మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇటు సైడ్ కూడా ఊక్స్ పట్టి దగ్గర మనకి ఊక్స్ కాజా పట్టికి ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, ఒక 1/2 ఇంచ్. సో 1/2 ఇంచే తీసుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్ తీసుకున్నా మనకి ఎక్కువ అయిపోతుంది. 1/2 ఇంచ్ తీసుకొని ఇట్లా లైన్ డ్రా చేసేసుకోవాలి. మనకి యాజ్ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా రావాలంటే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఆమ్ హోల్ మనకి ఫ్రంట్ సైడ్ ముడతలు వస్తుంది కదండి, అట్లా ముడతలు రాకుండా ఉండాలంటే మనము షోల్డర్ పైన ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకొని ఇట్లా లైన్ వేసుకోవాలండి. సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే కట్ చేసామో అలానే సేమ్ ఇట్లనే మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ ఆమ్ హోల్ కూడా మనం డౌన్ చేయాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ మనం అక్కడ 1.5 పెట్టుకున్నాం కదండి ఆమ్ హోల్కి, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకొని మనం ఇలా చేసుకోవాలి. నేను 1/2 ఇంచ్ పెట్టడం మర్చిపోయాను. సో అలవాటు ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తీసుకొని 1/2 ఇంచ్ మనం డీప్ తీసుకున్నాను ఆమ్ హోల్ డౌన్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసి కట్ చేస్తే మాత్రం మనకి ఎలాంటి ముడతలు రావన్నమాట. ఇక్కడ చంక దగ్గర ముడతలు వస్తాయి కదా, అవేం రావు. ఇప్పుడు నెక్ అండి. నెక్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పాం కదా 2.5 తీసుకున్నాం కదా బ్యాక్కి, అంతే తీసుకున్నాం. ఇక్కడ కూడా తీసుకొని మనం ఎప్పుడైనా సరే హుక్ పట్టి ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడే మనం సైజులు చూసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇది అసలు ఎందుకు తీసుకున్నాను చెప్తానండి. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ నుంచి మనకి ఎక్కడైతే కింద ప్లేట్ వచ్చింది కదా క్రాస్ పట్టికి ముందర, అక్కడ వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా తీసుకోవాలండి. పైన షోల్డర్ నుంచి ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 13.5 వచ్చింది. 13.5 వచ్చింది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసి మనము తీసుకోవాలన్నమాట.
మరీ ఎక్కువ గుంజొద్దండి ఆ క్లాత్ని, నార్మల్గానే పెట్టి తీసుకోవాలి. సో 13.5కి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 14 ఇంచెస్ అవుతుంది కదా, 14 ఇంచెస్కి తీసుకున్నాం. ఇది ఎందుకు తీసుకున్నా అంటే కొన్ని బ్లౌజెస్కి మనకు కంప్లైంట్ వస్తుంది కదా, మనం ఇట్లా చెయ్యి లేపినప్పుడు కూడా ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ చెయ్యి లేపినప్పుడు ఇట్లా ఫ్రంట్ది అనేది లేస్తుంది అని అంటారు. సో బ్లౌజ్ అనేది ఇట్లా లేవకుండా ఉండాలి అంటే మనం ఇట్లా అయితే తీసుకోవాలండి. ఆ సైజ్ తీసుకొని మనం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1 ఇంచ్ పెట్టాను కదా, అక్కడ నుంచి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకున్నానండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనం ప్లేట్స్ పెట్టాం చూడు, అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలండి. ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ముడతలు కానీ లేదంటే మన చెస్ట్ దానిలో మంచిగా ఫిట్ అయ్యి మంచిగా ఉంటుందన్నమాట బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. నెక్స్ట్ నెక్ రౌండ్ అనేది వేసుకోవాలండి. దానికోసము బ్లౌజ్ అనేది హుక్ పట్టి ఉన్న సైడ్ ఇట్లా పెట్టుకొని పైన హాఫ్ ఇంచ్ అనేది వేసుకోవాలి. మనకు షోల్డర్లో పోతుంది కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలండి. ఒక కస్టమర్ ఏం చెప్పారంటే సైజ్ బ్లౌజు జర డీప్ ఉందంట వాళ్ళకి, సో కొంచెం పైకి పెట్టమని చెప్పారనమాట. ఇక్కడ చూస్తే మనకి 7 ఇంచెస్ ఉంది. సో నేను 1 ఇంచ్ అనేది తక్కువ పెడుతున్నాను, అంటే 6 ఇంచెస్ తీసుకుంటున్నా. ఒక్క హైట్ ఒక్కటే నాకు తగ్గించాను, మిగతా అంతా రౌండ్ ఎట్లా ఉందో అట్లా వేసుకున్నా. ఒకవేళ మీది సైజ్ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఉంటే అది ఎట్లా అయితే ఉందో అట్లా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి కింద. మన పైన నెక్ ఎంత అయితే ఉందో అంతే తీసుకోవద్దు, కొంచెం బ్రాడ్ మనకు కొంచెం ఎక్కువ కావాలి బ్రాడ్నెస్ అని అనుకుంటే మాత్రం పక్కా ఒక ఎంతైతే తీసుకుంటే దానికి హాఫ్ ఇంచో లేదంటే 1/2 ఇంచో ఎంతో కొంత ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసేసుకోవాలండి రౌండ్గా. సో ఇట్లా ఈ విధంగా కట్ చేస్తే మాత్రం మనకి సైజ్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే వస్తుంది అనమాట, యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. ఫిట్టింగ్ కానీ మన ముందర ఫ్రంట్ బ్యాక్ నెక్స్ కానీ సేమ్ వస్తుందన్నమాట. ఫ్రంట్ నెక్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నా. ఈ ఫ్రంట్ నెక్లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇచ్చి మీకు ఆన్సర్ చేస్తాను. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్లేట్స్ పెట్టాం కదా, వాటికి ఇట్లా ఖర్చులు పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నాకు తక్కువ క్లాత్ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే లాస్ట్లో పేపర్ కటింగ్ కూడా చెప్పాను, ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ వెళ్ళి చూడండి. సో ఇక్కడ దీని యాక్చువల్ హైట్ వచ్చేసి 9 అండి. సో +1 యాడ్ చేసుకున్నాను, టోటల్ 10 ఇంచెస్ అనమాట. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి లైట్గా పఫ్ పెట్టమన్నారండి. సో ఆ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం యాక్చువల్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది నేను కట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అండి. ఇది మన ఇష్టము, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే పెద్ద సైజ్ బ్లౌజ్కి 3 ఇంచెస్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట ఫిట్టింగ్. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది. కాకపోతే 9 ఇంచెస్కి ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదు. పక్కన ఎక్స్ట్రా పీసెస్ అనేవి మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ 9 ఇంచెస్ కూడా ఎలా వచ్చిందంటే మనం బ్యాక్ నెక్ పెట్టేసి దానికి ఆర్మ్ హోల్ ఎంత అయితే ఉంటుందో అంత తగ్గించి తీసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ అంతా మీకు తర్వాత చెప్తాను, పేపర్ కటింగ్లో చెప్పాను నేను. ఫస్ట్లో పేపర్ కటింగ్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే, హ్యాండ్ అర్థం కాకపోతే పేపర్ కటింగ్ చూడొచ్చు. హ్యాండ్ రౌండ్ అనేది ఇట్లా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పఫ్ గురించి అని చెప్పాను కదా, దాని గురించి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇవి లైట్ పఫ్ అన్నారు కాబట్టి నేను హైట్ 3 ఇంచెస్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకొని ఇట్లా మార్క్ చేసుకుంటున్నా. లేదు మనకి ఎక్కువ పఫ్ కావాలంటే మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, లైక్ 11 ఇంచెస్ 12 ఇంచెస్ హ్యాండ్ ఎంత అయితే ఉంటుందో దానికి డబల్ కూడా తీసుకోవచ్చు, ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు ఎక్కువ పఫ్ కావాలంటే. సో ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఆ హ్యాండ్లోకి కలిపేసుకోవాలన్నమాట. ఇంతే అండి, హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. అక్కడ ఎక్స్ట్రా సరిపోలేదు కదా, దానికి మనం వేరే పీసెస్ అనేవి యాడ్ చేయాలి కుట్టేటప్పుడు. అది ఎలా యాడ్ చేస్తారనేది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. ఓన్లీ కటింగ్ వీడియో అండి, స్టిచ్చింగ్ వీడియోకి నాకు లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత. పైన 3 ఇంచెస్ రౌండ్ నార్మల్ హ్యాండ్కి అటాచ్ అయింది కదా, అక్కడ మనము ఒక కట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి మనము ఏమంటారు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట, పఫ్ యూస్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనము. ఇంతే అండి, హ్యాండ్ అయిపోయినట్టే. ఎక్స్ట్రా కూడా కట్ చేసేసి నేను పెద్ద పీసులు అనేవి యాడ్ చేసుకుంటాను అనమాట. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్రాస్ పట్టి మనం తీసుకోవాలన్నమాట. దానికోసము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇట్లా వేసుకోవాలండి. వేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. అది ఎట్లా అయితే ఉందో బ్యాక్ పార్ట్ దాని మీద ఫ్రంట్ పార్ట్ అట్లనే ప్లేస్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని మనం క్రాస్ పట్టి ఎంత అయితే తీసుకోవాలో దానికి మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా టేప్ తీసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ పైన, అంటే పైన కూడా మనం స్టిచ్చెస్ వేయాలి కదా, సో దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇగో నేను డైరెక్ట్ పైన పెట్టుకుంటున్నాను చూడండి. 3.5 ఇంచెస్ వచ్చింది ఇటు సైడ్, అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ 3.5 వచ్చింది. సో గుర్తుండడం కోసం పైన ఇట్లా నోట్ చేసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ ఇక్కడ 3.5 ఇంచెస్.
మనం దీని లెంత్ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో దానికి 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలండి. సో ఇది వచ్చేసి 12.5 ఉంది కదా, నేను 11.5 తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ కూడా సరిపోతుంది మనకి. గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసుకోవద్దు, బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత తీసుకోవద్దు, దానికి 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. సో ఇది నాకు మిగిలిందనమాట. దీనిలో కూడా నాకు లెంత్ అనేది 11.5 రాలేదు, 10.5 అట్లా వచ్చింది. సో ఇక్కడ నేను పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో మనం పావు ఇంచ్ పెట్టుకున్నాం కదా. సో అట్లా పెట్టుకొని 3.5 పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మనం నోట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో 3.5 అట్లా 3 ఇంచెస్ 3.5 సేమ్ అలానే తీసుకోవాలన్నమాట. ఇక్కడ 11.5 పెట్టాను కదా, ఆల్రెడీ చెప్పాను కదా క్లాత్ అనేది సరిపోలేదని. సో నేను 11 ఇంచెస్ అట్లా తీసుకున్నాను. ఇక్కడ 3.5 అని చెప్పాను కదా, 3.5 తీసుకోవాలి ఇటు సైడ్. 3.5 తీసుకొని ఇట్లా క్రాస్గా అనేది మరీ ఎక్కువ కాకుండా కొంచెం స్లైట్గా అనేది ఆ 3.5కి మనము మీట్ చేసుకోవాలన్నమాట, డ్రా చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. ఇంత ఇంకా క్రాస్ పట్టి అయిపోయింది కదా. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అది కరెక్ట్ సైడ్ ఇది కరెక్ట్ సైడ్ అనుకుంటాం కదా, ఇది అనేది హుక్ పట్టి సైడ్ వస్తుందని చెప్పేసి ఇట్లా కట్స్ పెట్టుకున్నాను నేను. అంతే అండి, అయిపోయింది కదా. క్రాస్ పట్టీలు కట్ చేసిన హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ వచ్చింది కదా కాబట్టి నేను హ్యాండ్స్ సైడ్ పెట్టేస్తున్నా. ఇట్లా వేసుకున్నానండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇట్లా హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే. మరి ఎక్కువ పెట్టుకున్న క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలి. దీనికి కూడా మన క్రాస్ పట్టీలకు కూడా సరిపోలేదు, కాకపోతే మనము పీసెస్ అనేవి యాడ్ చేయాలన్నమాట ఎక్స్ట్రా. అంతే అండి, ఇంకా టోటల్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నా పేపర్ని నేను. ఫస్ట్ ఒక లైన్ కొట్టుకుంటున్నా అండి. ఇక్కడ నుంచి నేను నార్మల్ హ్యాండ్ అనేది డ్రా చేసి చూపిస్తాను. 10 ఇంచెస్ కదా, 9 ఇంచెస్, దానికి +1 యాడ్ చేశాను, 10 ఇంచెస్. సో ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలి చూస్తున్నారు కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడైతే ఖర్చు ఉందో 2 ఇంచెస్ కాకుండా చెస్ట్ లెంత్ వరకు చూసుకోవాలి. ఎంత 10 ఇంచెస్ వచ్చింది, దానికి 1 ఇంచ్ తగ్గించుకొని మనం డ్రా చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది కాబట్టి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ 3 ఇంచెస్. 10 ఇంచెస్ వచ్చింది, 1 ఇంచ్ ఎందుకు తగ్గించుకోవాలి అంటే అక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పోతుంది. అండ్ ఇక్కడ మనం క్రాస్గా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది మనకి 9.5 వచ్చేస్తుంది అనమాట ఆర్మ్ హోల్. సో ఆ పాయింట్కి ఇట్లా మనం క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి. ఇగో చూస్తున్నారు కదా, ఇంతే అండి. ఇగో క్రాస్ దగ్గర నుంచి ఇక్కడ మనకు చెప్పాను కదా 9.5 వస్తుందని, ఇగో 9.5 వచ్చింది. అంతే అండి. ఇక్కడ సగానికి నేను మార్క్ చేసుకుంటున్నాను. 9.5లో సగం ఎంత అండి, పావు తక్కువ 5 కదా, దానికి మార్క్ చేసుకున్నా. ఇక్కడ వచ్చి ఇట్లా రౌండ్గా తీసుకోవాలి. మీరు కొత్తవారు అయితే మాత్రం 1.5 కానీ 2 ఇంచెస్, 2 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇట్లా మనం స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి రౌండ్ అనేది మనం తిప్పాలన్నమాట. రౌండ్ ఇట్లా తిప్పి దీనిలో కలిపేసుకోవాలి. మనం క్రాస్గా గీసాం కదా, ఆ లైన్లో కలిపేసుకోవాలి. ఇంతే అండి హ్యాండ్ అయితే. నెక్స్ట్ నేను పఫ్ చెప్పాను కదా, ఆ పఫ్ కోసం 3 ఇంచెస్, చిన్న పఫ్ కాబట్టి 3 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నా. ఇటు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ తీసుకొని ఇట్లా మార్క్ చేసేసుకొని రౌండ్గా అనేది మనం డ్రా చేసేసుకోవాలన్నమాట. సేమ్ నెక్ ఎట్లయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా ఈ నార్మల్ హ్యాండ్లోకి కలిపేసుకోవాలి. ఇంతే, మనకి హ్యాండ్ అయిపోయినట్టే. ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలి, క్రాస్ మార్క్ పెడుతున్నాం కదా, ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. టోటల్ 14 ఇంచెస్ ఉంది, దానిలో సగం 7 ఇంచెస్ +2 ఇంచెస్ అనేది మార్జిన్. ఆ పైన లైన్స్, ఈ పైన లైన్, ఈ కింద లైన్స్ అన్నీ కలిపేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంతే అండి హ్యాండ్. ఇంకా దీని స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసేస్తానండి వెంటనే. సో ఎక్కడ అర్థం కాకపోయినా నాకు కమెంట్ చేయండి. ఒకవేళ అర్థమయ్యి మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ సైడ్ మనం డీప్ తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ మనం మధ్యలో ఒక పాయింట్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి అటు సైడ్ మార్క్ చేసుకోవాలండి. ఇట్లా హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి. అంతే అండి, ఆర్మ్ హోల్ కూడా అయిపోయింది, మన ఆర్మ్ హోల్ డీప్. ఇంతే హ్యాండ్ అనమాట. ఇక ఫైనల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. దీనికి పైపింగ్ వేసానండి. ఇట్లా నేను చెప్పిన కటింగ్ మీరు ఫాలో అయినట్టయితే ఇక్కడ ఎలాంటి ముడతలు రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఫ్రంట్లో కూడా హుక్కు కాజా అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.